మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. SEZ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భద్రత కల్పించాలి, ప్రజలకు కూడా భద్రతా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ 5 రోజుల పాటు యాత్ర నిర్వహిస్తూ ఉంది. మనందరం చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు ఈ పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతాయని, ఎవరైతే భూములు కోల్పోయారో, నిర్వాసితులయ్యారో వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ ప్రాంతానికి సంబంధించి ఈరోజు నివేదికలకు సంబంధించిన దానిలో చూసుకున్నప్పుడు భూగర్భ జలాలు కలుషితం అవుతూ ఉన్నాయి. అదే కాకుండా ఆరెంజ్ జోన్గా ఈ ప్రాంతం ఉంది, రేపు భవిష్యత్తులో రెడ్ జోన్గా అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏవైతే పర్యావరణ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తుంది. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎసెన్షియా కంపెనీకి సంబంధించి నివేదిక బయటకు వచ్చింది. వాళ్ళు చెప్తుంది ఏంటి, ఎసెన్షియా కంపెనీలో ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యం యొక్క ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే అది ప్రమాదం జరిగిందని. అదే కాకుండా మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు, ఎవరు ఏ ప్రాణాలు కోల్పోతారో తెలియని స్థితి ఈరోజు ఉంది. మరి ఇంత ప్రాంతానికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన దాంట్లో కానీ, లేదు నిర్వాసితులకు సంబంధించిన దాంట్లో సమస్యల పరిష్కారం కావట్లేదు. అలాగే కార్మికులకు సంబంధించిన దాంట్లో ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి 14,000 నుండి 18,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. పర్మనెంట్ ఉద్యోగులంతా విజయవాడ ఇతర ప్రాంతాల నుండి వస్తూ ఉన్నారు. కానీ భూములు ఇచ్చిన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. గత ప్రభుత్వం మనందరూ తెలుసు ఒక జీవో తీసుకొచ్చింది, స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 70% ఉద్యోగాలు ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలని. దాన్ని అమలు చేసే స్థితిలో లేదు. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలకు సంబంధించిన దాంట్లో ప్రధానమైనది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ సరైన పర్యవేక్షణ లేదు. సేఫ్టీ ఆడిట్ సక్రమంగా జరగట్లేదు. 3 నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ జరగాలి, 6 నెలలకు ఒకసారి థర్డ్ పార్టీ ఆడిట్ జరగాలి. అట్లాగే ఏడాదికి ఒకసారి ఆ కంపెనీ యొక్క ఏవైతే ఉల్లంఘించారో దాని మీద చర్యలు చేపట్టాలి. ఈరోజు కూడా ఒక్క దాని మీద కూడా చేయలేదు. మన ఫార్మాలో కానీ లేదు SEZలో కానీ 108 కంపెనీలు పర్యావరణానికి సంబంధించి ఉల్లంఘిస్తామని చెప్తున్నాను. మనందరూ తెలుసు, మన పొల్యూషన్ వచ్చిన తర్వాత ఏదైతే వాటర్ ఉందో అది సముద్రంలో వదలాలి. యాష్ పాయింట్ సంబంధించిన దానిలో కానీ పొల్యూషన్ సంబంధంలో ఫిష్ పాయింట్ అని ఉంటుంది. అంటే ఎప్పుడైతే ట్రీట్మెంట్కి సంబంధించిన దానిలో వాటర్ ట్రీట్మెంట్ చేసి తర్వాత ఫిష్ పాయింట్లో వదిలి ఆ ఫిష్ సరిగ్గా ఉందా లేదని చెప్పి ఆ తర్వాత సముద్రం వదలాలి. ఈరోజు ఆ రకమైన చర్యలు ఏమీ చేపట్టడం లేదు. అంటే ఇవన్నిటికి ప్రధాన కారణం అంటే పెట్టుబడులు పెడతా ఉన్నారు, లాభాలు కోట్లాది రూపాయలు తీసుకెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడున్న ప్రజలకు భద్రత కల్పించలేదు, కార్మికుల భద్రత కల్పించట్లేదు, ఆ రకమైన చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా అసెంబ్లీలో ఉన్న పార్లమెంట్లో చర్చించి ఈ ప్రమాదకరమైన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమల మీద చర్యలు చేపట్టాలని, లేనట్లయితే సిపిఎం పార్టీ ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఘనంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. 20వ తేదీన యలమంచి అంటే అచ్చాపురంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతోంది. ప్రజలు కార్మికులు పాల్గొవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము రాస్తాం. కాబట్టి వెంటనే చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు అమలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అందులో యలమంచిలి, తాళపాలెం, అచ్యుతాపురం, రామిల్లి మండలాల్లో కుప్పల తెప్పలుగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ వచ్చేటువంటి పరిశ్రమల్లో భద్రతా ప్రమాదాలు అనేటువంటివి చాలా నాసిరకంగా ఉన్నాయి. కార్మికులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని భయాందోళనకు గురవుతూ ఉన్నారు. డ్యూటీకి వెళ్ళినటువంటి వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తారనే గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో మొన్న ఎసెన్షియా కంపెనీ అంత పెద్ద ప్రమాదం జరిగి 17 మంది చనిపోతే అక్కడ ఇంతవరకు ఆ ఎసెన్షియా కంపెనీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు, కేసులు పెట్టలేదు. మరి ఈ విధంగా ఉంటే ప్రమాదాలు నివారణకి యాజమాన్యాలు ఎందుకు చర్యలు తీసుకుంటాయని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఒక యజమాని అయినా భద్రతా ప్రమాణాలు పాటించలేదని చెప్పి శిక్షకు గురి చేస్తే మిగతా కంపెనీ యాజమాన్యాలకు బుద్ధి వస్తుంది. ఆ రకంగా వాళ్ళు భద్రతా ప్రమాణాలకి విలువలు ఇస్తారు. ఈరోజు కార్మికుడికి ఫైర్ అయితే ఫైర్ కోట్లు లేవు, షూలు లేవు, హెల్మెట్లు ఇవ్వట్లేదు, భద్రతా పరికరాలు అనేటువంటివి ఇవ్వట్లేదు. దానికి పెట్టడానికి ఖర్చు చాలా వృధా అన్నట్టుగా యాజమాన్యాలు ఉన్నాయి. ఇది చాలా తప్పు. కార్మికుల ప్రాణం కంటే మనుషులకి ప్రాణాల కంటే డబ్బు ఎక్కువ కాదు. పరిశ్రమల వాళ్ళ లాభాలు తగ్గించుకొనైనా సరే భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేయాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు అలానే భద్రత దీనికి సంబంధించి కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. 70% ఉద్యోగాలు స్థానికులకి ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని కంపెనీలు కూడా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.